ओम शांति 22/9/22 मीठे बच्चे, जितना समय मिले सच्ची कमाई करो। चलते फिरते कर्म करते बाप की याद में रहना ही सच्ची कमाई का आधार है। इसमें कोई तकलीफ नहीं। మధురమైన పిల్లలు, ఎంత సమయం లభిస్తే అంత మీరు సత్యమైన సంపాదన చేసుకోండి. నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ కూడా బాబాని స్మృతి చేసి సత్యమైన సంపాదన చేసుకుంటూ ఉండండి. ఇందులో శ్రమ అనేది ఏమీ లేదు. ఎంత సమయం లభిస్తే అంత సమయం సత్యమైన సంపాదన చేసుకోండి. నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండే సత్యమైన సంపాదన చేసుకోండి. ఇందులో శ్రమ యొక్క విషయం లేదు. प्रश्न है, जिन बच्चों में ज्ञान की पराकाष्ठा होगी उनकी निशानी सुनाओ. ఏ పిల్లల్లో అయితే జ్ఞానం యొక్క పరిపక్వత ఉంటుందో వారి గుర్తులేంటి? అంటే పూర్తిగా జ్ఞానం అర్థమయ్యింది అనే పిల్లల గుర్తులు ఎలా ఉంటాయి? उत्तर, जिनमें ज्ञान की पराकाष्ठा होगी उनकी सब कर्मेंद्रियां शीतल हो जाएगी, चंचलता समाप्त हो जाएगी, अवस्था एक रस हो जाएगी, मैनस सुधरते जाएंगे. జవాబు, ఎవరిలో అయితే జ్ఞానం యొక్క పరిపక్వత ఉంటుందో వారి కర్మేంద్రియాలు శీతలమైపోతాయి, చంచలత సమాప్తి అయిపోతుంది, అవస్థ స్థితి కూడా ఏకరసంగా ఉంటుంది, నడవడిక సరిదిద్దబడుతుంది. ఈ విధమైన చిహ్నాలు గుర్తులుంటాయన్నమాట. दूसरा प्रश्न, शिव बाबा की याद बुद्धि में यथार्थ नहीं है तो रिजल्ट क्या होगी? శివ బాబా స్మృతి బుద్ధిలో యథార్థంగా లేకపోతే రిజల్ట్ ఏంటి? उत्तर, कोई ना कोई विकर्म जरूर होगा. జవాబు, ఏవో ఒక వికర్మలు తప్పకుండా జరుగుతాయి. बुद्धि इतना भी काम नहीं करेगी कि हमारे द्वारा कोई विकर्म हो रहा है. మా ద్వారా వికర్మలు జరుగుతున్నాయి అని కూడా బుద్ధి గ్రహించదు. అలా అయిపోతారు. बाप का परमान ना मिलने के कारण धोखा खाते रहेंगे. బాబా ఆజ్ఞ లభించని కారణంగా మోసపోతూ ఉంటారు. బుద్ధి మోసం చేస్తుంది. వికర్మలు జరుగుతున్నాయి అని కూడా బుద్ధి ద్వారా గ్రహించలేరు. ఏవో ఒక వికర్మలు జరిగిపోతూ ఉంటాయి. గీత్ ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్, చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. बच्चों को कातरी हो गई है कि बेहद का बाप आया हुआ है. श्री कृष्ण को बेहद का बाप नहीं कहेंगे. एक गीत तो यहाँ के नाटक वालों ने बनाए हुए हैं. महाराजा राजातिराजा श्री कृष्ण के लिए कहती है, बाप कहते हैं मैं तो नहीं बनता हूँ, तुम बच्चों को बनाता हूँ. చాలా పెద్ద తండ్రి, ఉన్నతమైన తండ్రి అని బాబా కోసమే ఈ గాయనం ఉంది కదా. శ్రీకృష్ణుడు అనంతమైన తండ్రి కాలేరు. అయితే ఇక్కడ పాటలు ఏవైతే తయారు చేశారో, ఇక్కడ నాటకాలు వేసేవారు సినిమా వాళ్ళు తయారు చేసినటువంటివి ఈ పాటలు. మహారాజాతి రాజా అని శ్రీకృష్ణుడి కోసమే మహిమ ఉంది. బాబా అయితే రాజుగా అవ్వలేరు కదా. నేను స్వయం అవ్వను, మిమ్మల్నే తయారు చేస్తాను అంటారు బాబా. కాబట్టి ఈ పాటల యొక్క మీనింగ్ కూడా చాలా బాగుంది. बेहद का बाप गरीब निवास जरूर है, जिस भारत को साहूकार बनाते हैं वो भारत अब गरीब बन गया है. भारत में ही उनका जन्म होता है और कहीं उनका जन्म गाया हुआ नहीं है. ఏ భారతదేశం అయితే సావుకార దేశంగా ఉండేదో అది ఇప్పుడు పేదగా అయిపోయింది. బాబా ఉన్నదే పేదల పాలిట పెన్నిది. అందుకే ఈ భారతదేశాన్ని మళ్ళీ తిరిగి సావుకార దేశంగా తయారు చేస్తున్నారు అన్నమాట. భారతదేశం బాబా యొక్క జన్మస్థానం.
వారి జన్మ ఇక్కడే జరిగింది అనే గాయనం కూడా ఉంది. భలే పూజా కర్తే హే కోయి భీ నేషన్ మే ఏ చిత్ర హే పరంతు జన్మతో యహా హోతా హే నా. అంటే వేరే వేరే కంట్రీస్ లో, దేశాలలో పూజలు జరుగుతాయి, మహిమ జరుగుతుంది, చిత్రాలు ఉండొచ్చు. కానీ బాబా యొక్క జన్మ అయితే భారతదేశంలోనే జరిగింది. జైసే క్రీస్తు కా జన్మ ఔర్ కోయి జగహ్ హై పరంతు చిత్ర తో యహా భీ హై నా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, జసస్ క్రీస్తున్నారు అంటే ఇంకా వేరే ప్లేస్ లో ఎక్కడో జన్మ జరిగింది, చిత్రాలు ఇక్కడ కూడా ఉన్నాయి కదా. అలా బాబా విషయం కూడా. తో భారత్ కో గాడ్ ఫాదర్ కా బర్త్ ప్లేస్ కెహెంగే. మరి ఈ భారతదేశాన్ని పరమాత్మ యొక్క జన్మస్థానము అని చెప్తారు. मनुष्य तो कुछ समझते नहीं और तो ईश्वर को सर्वव्यापी कह देती है। आगे तुमको भी पता नहीं था, अभी जानते हो है कि भारत पतित पावन परम पिता परमात्मा का బర్త్ ప్లేస్. ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని చెప్పేస్తారు, ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, భారతదేశాన్ని పావనంగా తయారు చేసే పరంపిత పరమాత్మ యొక్క జన్మస్థానము ఇదే అని. मनुष्य तो समझते हैं कि परमात्मा तो जनन मरण से न्यारा है। हाँ, मरण से बेशक न्यारा है क्योंकि उनका अपना शरीर तो है नहीं. ఇంకా మనుషులు ఏమంటారు, పరమాత్మ జనన మరణం నుండి అతీతుడు అని. బాబా చెప్తున్నారు, భలే మరణం నుండి నేను అతీతుణ్ణి, ఎందుకంటే నాకు శరీరమే లేదు, నేను ఎప్పటికీ మరణించను అంటున్నారు బాబా. బాకీ జన్మతో హోతా హేనా, జన్మ అయితే జరుగుతుంది కదా, కానీ దివ్యమైన జన్మ, अलौकिक जन्म. बाप कहते हैं मैं आया हूं, मेरा दिव्य जन्म है, और मनुष्य तो गर्भ में प्रवेश कर फिर छोटे बड़े बनती है, ऐसा नहीं बनाता हूं. हाँ, कृष्ण माँ के गर्भ में जाती है, छोटे से बड़े बनते हैं. हर एक आत्मा अपनी माँ के गर्भ में प्रवेश कर जन्म लेती है. నాది దివ్యమైన జన్మ, మానవుల వలె గర్భంలో ప్రవేశించి నేను చిన్న నుండి పెద్దగా అవ్వను అంటున్నారు బాబా. కృష్ణుడు కూడా చూడండి, గర్భంలో ప్రవేశించారు, అమ్మ దగ్గర పాలన పొందారు, చిన్న నుండి పెద్దగా అయ్యారు. ప్రతి ఒక్కరి పాత్ర వేరువేరుగా ఉంటుంది ఆ పాలన పొందే విషయంలో. తల్లి యొక్క గర్భంలో ప్రవేశించేదైతే నేను చెయ్యను అంటున్నారు బాబా. ఇవన్నీ మానవ మాతృల యొక్క విషయాలు. मनुष्य ही कंगाल, मनुष्य ही सिरताज बनती है. भारत सतयुग आदि में डबल सिरताज था, पवित्रता की निशानी रहती है. पवित्रता का ताज और रतन जड़ ताज रहता था. पवित्रता गुम हो जाने के बाद सिर्फ एक ताज रहता है. బాబా చెప్తున్నారు, మానవులే పేదవారిగా అయిపోతారు, మళ్ళీ మానవులే డబల్ కిరీటదారులుగా అవుతారు. వాస్తవానికి భారతదేశం ఎంత హైయెస్ట్ గా ఉండేది. ఇక్కడ సతయుగంలో ఉన్నప్పుడు భారతవాసీలు డబల్ కిరీటదారులుగా ఉండేవారు. పవిత్రత యొక్క నిశాని కూడా ఉండేది. అంటే పవిత్రతకి గుర్తు ఏంటి, పవిత్రత కిరీటం ఉండేది, ప్రకాశ కిరీటం. దాంతో పాటు రత్న జడిత కిరీటం కూడా ఉండేది. ఎప్పుడైతే పవిత్రత మాయమైపోతుందో సింగల్ కిరీటం, కేవలం రాజ్యం చేసే రాజుల సమయం కూడా నడిచింది కదా. కానీ ఇప్పుడు బాబా మనల్ని ఈ విశ్వానికే మాలికలుగా తయారు చేసేస్తున్నారు. మీరు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మీ ఒక్కొక్క కిరీటం పోగొట్టుకుంటూ వచ్చారు అంటున్నారు బాబా. ఇప్పుడు ఆ సింగిల్ కిరీటం కూడా మిగిలి లేదు. రాజులు చేసే రాజ్యాలు పోయాయి, పవిత్రత మాయమైపోయింది. ఇవన్నీ జ్ఞానం యొక్క విషయాలు. బాబా ఇప్పుడు పూజల నుండి పూజారులుగా అయిపోయినటువంటి వారిని మళ్ళీ తిరిగి పూజలుగా తయారు చేస్తున్నారు. ఎందుకు, దీనికి కారణం ఏంటి? పవిత్రత మాయమైపోవడంతో పూజల నుండి పూజారులుగా అయిపోయారు. బాబా చెప్తున్నారు, రాజులు భలే ఉన్నా పతిత రాజులే రాజ్యాలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పావన రాజుల యొక్క రాజ్యాన్ని బాబా స్థాపన చేస్తున్నారు. అదే సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం. అది ఆల్రెడీ ఉండేది, గడిచిపోయిందనమాట, చిత్రాలు మాత్రమే మిగిలాయి. పవిత్రుల కోసం చెప్తారు కదా పూజనీయులు అని. అంటే పవిత్రత కారణంగా ఎంత పూజనీయులుగా ఉండేవారు మీరు. కానీ ఇప్పుడు పవిత్రత లేని కారణంగా పూజారులుగా అయిపోయారు. 84 జన్మలు తీసుకుంటూ కిందకి దిగిపోయారు.
భారతదేశం నిన్నే పూజ్యంగా ఉండేది, ఈరోజు పూజారిగా అయిపోయింది అంటున్నారు బాబా. फिर पुजारी गरीब से पूज साहूकार बनाना है। अब तो कितना गरीब है। कहा हेवन के महल थे, मंदिर के ऊपर भी कितने हीरे जवाहरत जड़े हुए थे, तो अपना महल में भी ऐसा बनाते हैं। బాబా చెప్తున్నారు, నిన్నటి భారతదేశమే ఎంతో ఉన్నతంగా ఉండేది. కాబట్టి పూజారులుగా పేదవారిగా అయిపోయినటువంటి వారిని పూజలుగా సాహుకారులుగా చేసేస్తున్నారు బాబా వచ్చి. ఎంత గరీబ్ దేశంగా ఉంది భారతదేశం. ఎక్కడ హెవెన్. బంగారు మహల్స్ ఉండేవి. ఆ తరువాత తయారు చేయబడిన మందిరాల పైన వజ్రాలతో పొదగబడి ఉన్నటువంటి, అంటే చిన్న చిన్న కుటీరాల టైపు ఉంటాయి కదా, అలా తయారు చేసేవారు, అలంకరించేవారు అనమాట మందిరాల పైన కూడా వజ్రాలను. మరి సతయుగంలో తమ మహల్స్ పైన అలంకరించుకొని ఉండరా ఏంటి? వాళ్ళ దగ్గర సంపాదన ఉంది కాబట్టి మందిరాల పైన అలంకరించడం మొదలు పెట్టారు. సతయుగంలో అయితే ప్రతి ఒక్కరి భవనాలలో అలంకరించబడి ఉంటాయి అంటున్నారు బాబా. కానీ ఇప్పుడు చూడండి, గరీబులుగా అయిపోయింది భారతదేశం. ప్లస్ భారతదేశంలో నివసించే వారందరూ గరీబులు అయిపోయారని చెప్పొచ్చు. गरीब से साहूकार अभी तुम फिर बनते हो, పురుషార్థ్ तुम बच्चों को करना है. ఇప్పుడు పేదవారి నుండి సాహుకారులుగా అయిపోతున్నాం. పురుషార్థం అయితే పిల్లలైన మీరే చేయాలి. బాబా ఏమీ కృప చూపించరు. యుక్తియాం రోజ్ బతలాతే హై, దీనికోసం రోజు యుక్తులు తెలియచేస్తారు. जितना टाइम फुर्सत मिले याद की कमाई करनी है, ऐसा बहुत काम होती है जिसमें बुद्धि नहीं लगानी होती है, कोई कोई में बुद्धि लगानी पड़ती है. तो जब फुर्सत मिलती है घूमने फिरने जाते हैं तो बाप की याद में रहो. ये कमाई बहुत करनी है, ये है सच्ची कमाई, बाकी तो है अल्पकाल के लिए झूठी कमाई. ఏ శిక్ష తుమ్ బచ్చోं को अभी ही मिलता है. ఎంత టైం దొరికితే అంత బాబాను స్మృతి చేయండి. ఇది సత్యమైన సంపాదన కదా, ఈ యొక్క సమయాన్ని వేస్ట్ చేయకండి అంటున్నారు బాబా. కొన్ని పనులు ఉంటాయన్నమాట, బుద్ధి పెట్టే అవసరం ఉండదు, చేతులతో చేస్తే సరిపోతుంది. అలాంటి పనులు చేసినప్పుడు బుద్ధిని ఎక్కడ పెట్టాలి? బాబా స్మృతిలో పెట్టాలి. ఏ మాత్రం సమయం దొరికినా బాబాని స్మృతి చేయండి అంటున్నారు. తిరగడానికి వెళ్తారు కదా ఎక్కడికైనా బయటికి, అప్పుడు కూడా బుద్ధి ఫ్రీగా ఉంటుంది. అలాంటి టైంలో బాబాని స్మృతి చేయొచ్చు. ఇది సత్యమైన సంపాదనకు ఆధారం అయిపోతుంది కదా బాబా స్మృతి. మరి ఎందుకు చేసుకోకూడదు? మిగిలినవన్నీ అల్పకాలికమైనటువంటి అసత్యమైన సంపాదనలు. ఇక్కడ బాబా పిల్లలకి శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ఇప్పుడే మీకు లభిస్తుంది. तुम जानते हो कि हमको बेहद के बाप से बेहद का वर्षा लेना है, इसमें कोई की तकलीफ नहीं, घर बार भी नहीं छोड़ना है, सिर्फ कहते हैं बच्चे विकार में नहीं जाना. इस पर ही अक्षर करके झगड़ा चलता है. బాబా ఎక్కువ శ్రమ ఇవ్వటం లేదు, కంప్లీట్ వారసత్వాన్ని పొందడం కోసం అనంతమైన తండ్రిని ప్రేమగా స్మృతి చేయండి. ఇల్లు వాకిలి వదిలే అవసరం కూడా లేదు, కేవలం వికారాలను త్యజించాలి అంతే. వికారాల్లోకి వెళ్ళకండి అని చెప్తారు బాబా. కానీ విశేషంగా వీటిపైనే జగడాలు గొడవలు అవుతూ ఉంటాయి. और सत्संगों में ऐसे झगड़े थोड़े ही होती है, वहां तो सुनाया और सत सत कहकर चले जाती है. झगड़ा यहाँ होता है. మిగిలిన సత్సంగాల్లో గొడవల విషయం ఉండదు. అక్కడ ఏది వినిపిస్తే అది వినేసి హా సత్యం సత్యం అనేసి వెళ్ళిపోతారు అన్నమాట. మరి ఇంకా గొడవల విషయం ఏముంటుంది? కానీ ఇక్కడ చెప్పింది వినాలి, విని ఆచరించాలి, అందుకే గొడవలు జరుగుతాయి అంటున్నారు బాబా. इस रुद्र यज्ञ में असुरों के विघ्न जरूर पड़ेंगे, अबलाओं पर अत्याचार होती है, जैसे द्रौपदी को भी दिखाते हैं. पुकारा है बाबा हमें ये नंगन करते हैं, इनसे बचाओ. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. విఘ్నాలు పడుతూ ఉంటాయి అసురుల ద్వారా, అబలల పైన అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. ఏ విధంగా ద్రౌపది కోసం చెప్తారు కదా, ఆమె పిలిచారు నన్ను నగ్నం అవ్వడం నుండి రక్షించండి అని. మరి ఇప్పటి విషయమే అంటున్నారు బాబా. బాబా రక్షించడానికి వచ్చారు, ఈ సమయంలో శిక్షణ ఇస్తున్నారు. ఇంకా ఎప్పుడూ కూడా మీరు నగ్నంగా అవ్వకండి అంటున్నారు.
దేహ భ్రాంతిలో వశమై, దేహ భ్రాంతికి వశమై ఏమేమి చేస్తూ ఉన్నారో చూడండి ఈ ప్రపంచంలో. ఎప్పుడైతే ఏకరస స్థితి తయారైపోతుందో కర్మేంద్రియాలు కూడా శీతలమైపోతాయి, ఎలాంటి వికర్మలు జరగవు అంటున్నారు బాబా. అప్పటి వరకు ఏదో ఒక చంచలత ఉండనే ఉంటుంది. ఉం? ఏకరస స్థితి ఏర్పడే వరకు, వికర్మలు వినాశనం అయ్యే వరకు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, చంచల బుద్ధి ఉంటుంది అంటున్నారు బాబా. जब तक ज्ञान की पराकाष्ठा हो, बुद्धि में एक ख्याल रहे कि हमको कंपेनियन हो रहना है। विलायत में बहुत बूढ़े वानप्रस्थी होती है, समझते हैं पिछाड़े में कौन मालिक बनेंगे, बाल बच्चे तो है नहीं, इसीलिए पिछाड़े में कंपेनियन बना लेती है, फिर भी कुछ उनको देकर चले जाती है। జ్ఞానం యొక్క పరిపక్వ అవస్థ లేని కారణంగా బుద్ధిలో అప్పుడప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి, ఎవరైనా కంపెనియన్ ఉంటే బాగుండు అని. విదేశాల్లో కూడా చాలా మంది ఆ తమ కంపెనియన్ గా చేసుకుంటారు. వానప్రస్థ అవస్థలో కూడా ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఎవరొకరు తోడుంటే బాగుంటుంది అని భావిస్తారు అన్నమాట. లేదు అంటే ఈ ప్రాపర్టీస్ కి ఎవరు మాలికలు అవుతారు, ఇవన్నీ వేస్ట్ అయిపోతాయని అని భావిస్తారు. అంటే చాలా మందికి పిల్లలు ఉండరు, కొంతమంది మ్యారేజ్ చేసుకోరు. ఉం? అలాంటి వారు ఈ విధంగా భావించడం జరుగుతుంది. కంపెనియన్ గా చేసుకుని లాస్ట్ లో ఎంతో కొంత వారికి ఇచ్చేసి వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. तुम लोगों तो अखबारों में पढ़ते नहीं, अखबार में समाचार बहुत आती है, तुम बच्चों को कोई वो पढ़ना नहीं है, बाप तो कहते हैं कि कुछ भी नहीं पढ़े हो तो अच्छा है, మీరైతే న్యూస్ పేపర్స్ చదవరు కదా, ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి న్యూస్ లో అంటున్నారు బాబా. అయితే ఈ సమాచారాలు వినే అవసరం కూడా లేదు, చదవకపోతేనే మంచిది, ఎందుకంటే మంచి కంటే చెడే ఎక్కువ ఉంటుంది కాబట్టి. జో కుచ్ భీ పడే హో ఓ బోల్ జావో, ఇప్పటి వరకు ఏవైతే చదివారో అవి కూడా మర్చిపోండి అంటున్నారు బాబా. हमको बाप ऐसा पढ़ाते हैं जो हम सच्ची कमाई पर విశ్వ కే మాలిక్ బన్ జాతీ హే. బాబా ఎలాంటి చదువు చదివిస్తున్నారు మనకి, సత్యమైన సంపాదన చేసుకునే చదువు. ఈ ఈ సంపాదన ఆధారంతో ఈ విశ్వానికే మాలికలు అయిపోతున్నారు. బాప్ కేతే హే హియర్ నో ఈవిల్, సే నో ఈవిల్, టాక్ నో ఈవిల్, ఏ తుమ్హారే లియే హే. ఇంకా బాబా చెప్తున్నారు, చెడు చూడకండి, మాట్లాడకండి, వినకండి, ఇది మీకోసమే, కోతల కోసం కాదు. अभी तुम बच्चे मंदिर लायक बन रही हो ना, तुमको ज्ञान सागर बाप मिला है तो उनका ही सुनना पड़े, दूसरे के तुमको क्या सुनने की दरकार नहीं। मनुष्य टीचर के पास, गुरु के पास जाती है तो गुरु कभी ऐसा कहते हैं क्या हम विकार में नहीं जाओ, वह तो पावन बनने की शिक्षा देते नहीं। कोई को वैराग्य आता है तो घर बार छोड़ भाग जाती है। బాబా ఇక్కడ మందిర యోగ్యమైన వారిగా తయారు చేస్తున్నారు, జ్ఞాన సాగరుడు, జ్ఞానం వినిపిస్తున్నారు. ఇంకెక్కడా కూడా ఇలాంటి జ్ఞానం వినిపించడం జరగదు, కాబట్టి ఇంకేమీ వినే అవసరం లేదు మీకు, ఆ విషయాలు ఈ విషయాలు బాబా చెప్పిందే వినండి అంటున్నారు. చూడండి, మనుషులు టీచర్ దగ్గరికి, గురువు దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఏమేమి వింటూ ఉంటారు. అక్కడ వికారాల్లోకి వెళ్ళకండి అనే శిక్షణ ఇవ్వరు ఎవ్వరూ కూడా. కొంతమందికి వైరాగ్యం కలుగుతుంది, ఇల్లు వాకిలి వదిలేసి పారిపోతారు, సన్యాసులు అయిపోతారు. बाप जो शिवाचार्य है और ज्ञान का कलश तुम माताओं के सिर पर रखते हैं. బాబా శివాచార్యులు అన్నమాట. ఈ శివాచార్యులైన బాబా జ్ఞాన కలశాన్ని మాతల పైన పెట్టారు. బాకీ ఇస్ పతిత్ దునియా మే లక్ష్మి కహా సే आई, కానీ ఈ యొక్క పతిత ప్రపంచంలోకి లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చింది? లక్ష్మీ నారాయణతో సతయుగ్ మే హోతీ హై. అభి శివ్ బాబా ఇన్ ద్వారా బయట సమझाते हैं, లక్ష్మీ నారాయణలు సతయుగంలో కదా ఉంటారు. శివ్ బాబా ఈ బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారు. శివాచార్య शिवाचार्यवाच ब्रह्मा मुख से, तुम बारो बार सतयुग के मालिक बनते हो, स्वर्ग के द्वारा द्वार खोलते हो तो जरूर तुम मालिक बनेंगे। स्वर्ग का द्वार खोलते हो वो या स्वर्गवासी बनने का पुरुषार्थ करते हो. బాబా చెప్తున్నారన్నమాట, ఈ సమయంలో
శివాచార్య వాచ బ్రహ్మ ముఖం ద్వారా వెలువడుతుంది. మీరు అనేక సార్లు స్వర్గ ద్వారాలు తెరిచేందుకు నిమిత్తమయ్యారు. ఇప్పుడు కూడా బాబా మన ద్వారానే తెరిపిస్తున్నారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలంటున్నారు బాబా. ఎందుకంటే ఇప్పుడు నరకవాసులుగా అయిపోయారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు తప్పనిసరిగా శ్రమించవలసిందే. बाप भी ये सेवा करते हैं ना, पद से पावन बनाना. तुम्हारा भी यही దందా है जो बाप का దందా है. బాబా కూడా ఇదే సేవ చేస్తున్నారు, పద్ధతుల్ని పావనంగా తయారు చేయడం. బాబా వ్యాపారం ఏదైతే ఉందో అదే మీది కూడా అంటున్నారు. ఆత్మకు స్వర్గవాసి బనావో. स्वर्ग की चाहना तो सब रखते हैं ना. कोई मरता है तो कहते हैं फलाना स्वर्ग पधारा. उनसे पूछना चाहिए कि जब वो स्वर्ग में गया तो फिर नरक में बुलाकर ब्राह्मण आदि क्यों खिलाते हो. బాబా చెప్తున్నారు, స్వర్గం యొక్క ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరైనా మరణించినట్లయితే స్వర్గస్థులయ్యారు అంటారు. ఇది మంచి విషయం కదా. వారిని అడగండి, మరి స్వర్గవాసులుగా అయిపోయిన వారిని మళ్ళీ ఈ యొక్క నరకంలోకి ఎందుకు పిలుస్తున్నారు, బ్రాహ్మణుల ద్వారా మళ్ళీ ఎందుకు తినిపిస్తున్నారు అని అడగండి అని చెప్తున్నారు బాబా. फिर तो ये अज्ञान अंधियारा हुआ. ఇది అజ్ఞాన అంధకారం అయ్యింది. तुम यहाँ से सूक्ष्म वतन में ले जाकर खिलाते हो क्योंकि तुम जानते हो ये पवित्र भोजन है. మీరు కూడా ఇక్కడ ఈ సిస్టమ్ పెట్టుకున్నారు. భోగు అనేది సూక్ష్మవతనంలోకి వెళ్ళి తినిపిస్తారు ఎవరైతే శరీరం విడిచిపెట్టారో వారికి. ఎందుకంటే ఇది పవిత్రమైన భోజనం కాబట్టి. ఓ జో మర్ జాతి హై ఉన్కో పవిత్ర భోజన్ తోడే హీ మిల్తా హోగా. కానీ లౌకిక రీతిలో ఎవరైతే మరణించారో వారికేమీ పవిత్ర భోజనం లభించదు కదా. లిఖతే హే బాబా ఫలానే కా భోగ్ లగావో తో ఉన్కో పవిత్ర భోజన్ మిలే. గాయా హువా హే దేవతాయం బి బ్రహ్మ భోజన్ కో పసంద్ కర్తే హే. ఇక్కడ బాబాకి చాలా మంది రాస్తారు, బాబా ఫలానా వాళ్ళకి భోగు తినిపించండి అని. అది పవిత్ర భోజనం అయిపోతుంది, బాబా దృష్టి పడుతుంది కాబట్టి. గాయనం కూడా ఉంది, దేవతలకి కూడా బ్రహ్మ భోజనం చాలా ఇష్టము అని. अनेक बार तुम्हारी महाफिल सूक्ष्म वतन में लगती है. ऐसा नहीं कि ध्यान कोई अच्छा है, नहीं. योग को ध्यान नहीं कहा जाता है और ध्यान को योग नहीं कहा जाता है. बाप कहते हैं मेरे साथ बुद्धि योग लगाओ, विकर्म विनाश होंगे. वैकुंठ में जाकर रास विलास करते हैं, वो कोई कमाई नहीं है. मुरली तो सुन नहीं सकते. ये भोग आदि तो एक रस्म रिवाज है ड्रामा अनुसार. मनुष्यों को रस्म रिवाज और संगम युगी ब्राह्मणों के रस्म रिवाज में रात दिन का फर्क है. అనేక సార్లు మీ యొక్క సభ సూక్ష్మవతనంలో ఏర్పడుతూ ఉంటుంది. మీరు వెళ్తారు, కలుస్తారు, బాబాను భోగు తినిపిస్తారు, కానీ అందులోని సంపాదన ఏమీ జరగదు. ధ్యానం వేరు, జ్ఞానం వేరు, యోగం వేరు అంటున్నారు బాబా. ట్రాన్స్ లోకి వెళ్ళడము అంటారు కదా, అది ధ్యానము అన్నమాట. సంపాదన జరగదు. బాబా చెప్తున్నారనమాట, యోగంలోనే సంపాదన జరుగుతుంది, వికర్మల వినాశనం అవుతాయి. మీరు మాటి మాటికి ధ్యానంలోకి వెళ్ళిపోతున్నారు అంటే, ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నారు అంటే బుద్ధి యోగం అక్కడే ఉంది అంటే వికర్మల వినాశనం కావు. యోగంలో శ్రమించాలి, అప్పుడే వికర్మల వినాశనం అవుతాయి. మీరు వెళ్ళి వైకుంఠంలో కూర్చుండిపోతే, రాసలీలలు చేస్తూ ఉంటే అదేమీ సంపాదనకు ఆధారం కాదు అంటున్నారు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. అది మధ్య మధ్యలో ఈ సిస్టమ్ పెట్టడం జరిగింది. అక్కడ మురళి కూడా వినడం జరగదు, యోగం కూడా చేయడం జరగదు. ఈ భోగు పెట్టేటటువంటి ఒక ఆచారము డ్రామా అనుసారంగా ఈ సంగమ యుగంలో ఏర్పడి ఉంది అంటున్నారు. మానవుల యొక్క ఆచార వ్యవహారాలు ఎలా అయితే వేరుగా ఉంటాయో, ఇవి సంగమయుగి బ్రాహ్మణుల యొక్క ఆచార వ్యవహారాలు ఒక రీతి అంటున్నారు బాబా. అంతేకాని రోజంతా అక్కడే గడుపుతాము అంటే అవ్వదు కదా. సంగమయుగి ఆచార వ్యవహారాలకు మరియు లౌకిక కలియుగి ఆచార వ్యవహారాలకు రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉందంట.
బాబా చెప్తున్నారనమాట, మీరు ఇక్కడి నుంచి సూక్ష్మవతనంలోకి వెళ్తారు, తినిపిస్తారు, మళ్ళీ వచ్చేస్తారు, బస్ అయిపోయింది. కానీ ఇవే విషయాలలోకి ఎక్కువ వెళ్ళకండి అంటున్నారు బాబా. కొంతమందికి అలా ట్రాన్స్ లోకి వెళ్ళే అలవాటు అయిపోయి సంశయం కూడా ఉత్పన్నం అయిపోతూ ఉంటుంది. ఇంకేముందో తెలుసుకుందాం, ఇంకేం చెప్తారో బాబా తెలుసుకుందాం, అసలైన విషయం పైన అటెన్షన్ ఉండదన్నమాట. हम कहेंगे ड्रामा अनुसार इनकी तकदीर में नहीं है तो संशय आया है, फिक्र की बात नहीं, इनकी तकदीर में नहीं था. అంటే అలా ఎవరి స్థితి అయితే పాడైపోతుందో వారి కోసం వీరి భాగ్యంలో లేదు, డ్రామా అనుసారంగా వీరికి సంశయం కలిగింది అని భావించండి. చింత చేసే విషయం లేదు, వారి భాగ్యంలో లేదు, ఇలా జరిగిపోయింది. పెహ్లీ బాత్ భూల్ జాతీ హై కి హమ్కో బాప్ సే వర్షా లేనా హై. మొట్టమొదటి విషయం మర్చిపోతారు, మేము బాబా నుండి వారసత్వం పొందాలి అనేది. कोई बात में संशय बुद्धि बन पड़ती है, अरे हमारा काम है वर्षा से, हम पढ़ाई फिर क्यों छोड़े, मुरली तो सुनना है ना. ఇది చాలా ముఖ్యమైన విషయం, కానీ సంశయ బుద్ధి కలుగుతుంది. ఎందుకు మరి పూర్తి వారసత్వం తీసుకోకూడదు, మన పని ఉన్నదే వారసత్వంతో కదా, మరి ఎందుకు చదువు వదిలిపెట్టేశారు. మురళి వినరు, మురళి వినకపోతే ఏమవుతుంది, స్థితి పరిపక్వంగా ఎలా అవుతుంది అంటున్నారు బాబా. నిరాకార్ బాప్ తుమ్కో డైరెక్షన్ కైసే సునాయేంగే, మురళి ద్వారా హేనా. నిరాకార బాబా డైరెక్షన్ ఎలా ఇస్తారు, మురళి ద్వారా. అందుకే మురళి తప్పనిసరిగా వినాలి అంటున్నారు. उनको मुख जरूर चाहिए, ब्रह्मा मुख से अथवा ब्रह्मा कुमार कुमारियों से सुनना है. బాబాకు తప్పనిసరిగా నోరు కావాలి, అందుకే బ్రహ్మ ముఖ కమలం ద్వారా వినిపిస్తున్నారు, లేక బ్రహ్మ కుమార్ కుమారీస్ ద్వారా వినిపిస్తారు. कोई बाहर में दूर चले जाती है, मुरली भी नहीं मिल सकती है, तो बाप कहते हैं कोई हर्जा नहीं है, तुम याद में रहो और స్వదర్శన్ చక్ర ఫిరాతే రహో. కొంతమంది ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతారు, వారికి మురళి లభించదు పాపం, ఏం పర్వాలేదు, మీకు బాబా కోసం తెలుసు, బాబా పరిచయం అందింది, బాబాను స్మృతి చేసుకోండి, స్వదర్శన చక్రాన్ని త్రిప్పండి. కానీ ఇప్పుడు రోజులు మారాయి, అలా ఏమీ లేదు, ఎక్కడ ఉన్నా మురళి అయితే లభించగలదు, చదువుకోవచ్చు. ముందు రోజులు అలా ఉండేవి అన్నమాట. ఏ బాప్కి శ్రీమత్ మిల్తీ హుయి హే, కహా భీ హో తుమ్ లడాయి కే మైదాన్ మే. ఎక్కడ ఉన్నా బాబా శ్రీమతం లభిస్తూ ఉంటుంది, మీరు యుద్ధ మైదానంలో ఉన్నట్లే అంటున్నారు బాబా ఎక్కడ ఉన్నా. बाप मिलिट्री वालों को भी समझाते हैं कि तुमको और सर्विस तो करनी है, ये तो तुम्हारा धंधा है, शहर की संभाल करना है, तुम पागर गाते हो, एग्रीमेंट की हुई है तो संभाल भी करनी है, बुद्धि में लक्ष्य तो बैठा हुआ है, बेहद का बाप स्वर्ग का रचयिता है. वो कहते हैं बच्चे तुम मेरी याद में रहो तो विकर्म विनाश हो जाएंगे. మిలిటరీ వాళ్లకు అర్థం చేయిస్తున్నారు బాబా, మీరు కూడా సేవలో ఉన్నట్లే, ఆ సేవ కూడా చేయాలి, అది మీ బాధ్యత. ఎక్కడో పట్టణాల్లో దూరంగా ఉంటారు అన్నమాట, అది కూడా సంభాలించాలి. ఒకవేళ ఏమైనా తినకూడనటువంటివి తినవలసి వస్తే వారి కోసం కూడా బాబా చెప్తారనమాట. అంటే పద్ధతుల ద్వారా వండినటువంటివి తినవలసి వస్తుంది, అందులో అప్పుడప్పుడు ఉల్లి కూడా కలుస్తుంది. మరి అగ్రిమెంట్ రాయించుకొని ఉంటారు, ఆ అగ్రిమెంట్ కూడా సంభాలించవలసి ఉంటుంది కదా. అలాంటి సమయంలో అలాంటి వారి కోసం బాబా చెప్తారనమాట, ఆ సమయంలో మీరు మంచిగా యోగం చేసుకొని దృష్టి ఇచ్చుకొని స్వీకరించవచ్చు అని. లక్ష్యం అయితే మనసులో ఉంది కదా, మేమేంటి అనేది మర్చిపోకూడదన్నమాట. కానీ మనకి వీలైనప్పుడు కూడా మన చేత్తో మనం వండుకునే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆహారం స్వీకరించడం కరెక్ట్ కాదు అన్నమాట. అనంతమైన తండ్రి స్వర్గం యొక్క రచయిత స్వయంగా బాబా ఏం చెప్తున్నారు, మీరు నా స్మృతిలో ఉంటూ ఏ పని చేసినా
దాని ద్వారా వికర్మ తయారవ్వదు. నా స్మృతిలో ఉండే ప్రయత్నం చేస్తే ఆల్రెడీ ఉన్నటువంటి వికర్మలు కూడా వినాశనం అయిపోతాయి అంటున్నారు బాబా. शिव बाबा की याद में रहकर कावो तो कोई ऐसी चीज होगी और పవిత్ర हो जाएगी. శివ బాబా స్మృతిలో ఉంటూ మీరు తిన్నట్లయితే అది ఏ వస్తువైనప్పటికీ పవిత్రం అయిపోతుంది. అంటే బాబా స్మృతి ద్వారా శక్తి అందుతుంది అన్నమాట. ఇంకా బుద్ధి అటు ఇటు వెళ్ళిపోకూడదు, బాబా స్మృతిలోనే స్వీకరించాలి. జితనా హో సకే పरहेज भी रखनी है. కానీ ఎంత వీలైతే అంత పథ్యం ఉంచాలి. లాచరీ హాలత్ మీ బాప్ కో యాద్ కరికే కావు. తప్పనిసరి పరిస్థితుల్లో బాబాని స్మృతి చేసుకొని తినండి. ఇస్మే హీ మెహనత్ హే, కానీ ఇందులోనే శ్రమ ఉంది. జ్ఞాన్ కో యుద్ధ నహీ కహా జాతా హై, యాద్ మే హీ యుద్ధ హోతీ హై. జ్ఞానాన్ని యుద్ధము అనరు, స్మృతిలోనే యుద్ధం జరుగుతుంది. యాద్ సే హీ వికర్మ వినాశ్ హోంగే, మాయా కా తప్పడ్ నహీ లగేగా. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి, స్మృతిలోనే అంతా మేలు ఉంది అంటున్నారు బాబా. కానీ మాయా దెబ్బ కూడా ఇందులోనే తగులుతుంది. దేహాభిమాన్ నహీ బనేంగే, తుమ్ అప్నే కో ఆత్మ సమझो. దేహ అభిమానంగా అవ్వకూడదు, మిమ్మల్ని మీరు ఆత్మాని భావించండి. तुम शरीर को याद करते रहते हो, आत्मा को बोल गए हो, इसलिए पूछा जाता है आत्मा का बाप कौन है. మీరు శరీరాన్నే గుర్తించుకుంటున్నారు, ఆత్మను మర్చిపోతున్నారు. అందుకే బాబా అడుగుతారు, ఆత్మల తండ్రి ఎవరు, మీరెవరు అని అడుగుతూ ఉంటారు. ఉన్కా నామ్ రూప్ దేశ్ కాల్ లిఖో. ఆత్మ ఎవరు, ఆత్మ తండ్రి ఎవరు, వారి యొక్క నామ రూపదేశ కాలాలు రాయండి. అంటే పదే పదే ఇలా రాసుకోవడం వల్ల బుద్ధిలో ప్రింట్ అయిపోతుంది. ఉస్మే భీ వెరైటీ లిఖతే హై, కోయి లిఖతే హై ఆత్మ కా బాప్ హనుమాన్ హై. చాలా మంది వెరైటీ ఉంటారనమాట. కొంతమంది ఆత్మల తండ్రి హనుమంతుడు అని, కొంతమంది ఇంకెవరో అని ఇలా రాస్తూ ఉంటారు. ఎంత అజ్ఞానం కదా. तो फिर समझाया जाता है आत्मा तो है निराकार, तुम्हारा गुरु तो साकार. నిరాకార్ కా బాప్ సాకార్ కైసా హోగా. అప్పుడు బాబా అర్థం చేయిస్తారనమాట. ఆత్మేమో నిరాకారం, మరి ఆత్మల తండ్రి సాకారుడైనట్లా, గురువు సాకారుడు అవుతారా, లేదు కదా అంటున్నారు బాబా. నిరాకార ఆత్మకు నిరాకార తండ్రే ఉంటారు తప్పకుండా. समझाने की प्रैक्टिस कर सारा मदार है, और साथ में मैनर्स भी अच्छे चाहिए. बहुत अच्छे अच्छे बोलने वाले हैं, दूसरे को तीर अच्छा लग जाता है, खुद में मैनर्स ना होने के कारण उन्नति होती नहीं. అయితే అర్థం చేయించేవారు ప్రాక్టీస్ చేయాలి ఈ విషయాల కోసం, ఎలా అర్థం చేయిస్తే బాగుంటుంది అని. మొత్తం ఆధారం అంతా మేనర్స్ పైనే ఉంది అంటున్నారు. కొంతమంది చాలా మంచిగా అర్థం చేయించగలరు, బాణం కూడా తగులుతుంది వాళ్ళు చెప్తే, కానీ స్వయం యొక్క మేనర్స్ మంచిగా లేకపోతే అది ప్రభావం పడదు అంటున్నారు బాబా. యాద్ బహుత్ అచ్చీ చాహియే, कोई तो ज्ञान बहुत अच्छा सुनाते हैं, यो कुछ भी नहीं. స్మృతి అనేది చాలా మంచిగా ఉండాలి. కొంతమంది జ్ఞానం మంచిగా చెప్పగలరు కానీ యోగం ఉండదు. ऐसा नहीं कि योग बिगर ज्ञान की धारणा नहीं हो सकती. ఇలా కూడా కాదు, యోగం లేకుండా జ్ఞాన ధారణ జరగదు అని చెప్పలేం. धारणा तो हो जाती है. समझो किसको हिस्ट्री ज्योग्राफी सुनाते हैं, वो तो झट बुद्धि में बैठ जाएगा. ధారణ అయితే జరిగిపోతూ ఉంటుందంట యోగం లేకపోయినా కొంతమందికి. బాబా చెప్తున్నారు, హిస్టరీ జాగ్రఫీ ఎవరికైనా వినిపించామనుకోండి, వారికి బుద్ధిలో ఉండిపోతుంది. ఆ గ్రాస్పింగ్ పవర్ ఉన్న కారణంగా బుద్ధిలో ప్రింట్ అయిపోతుంది అనమాట. బాబాకి యాద్ కా కుచ్ భీ బుద్ధి మే నహీ హోగా, मांस मदिरा भी खाते होंगे, ये तो एक कहानी है, और याद पड़ता हो सहज है. हिस्ट्री ज्योग्राफी बुद्धि में आ जाती है, याद की बात ही नहीं. బాబా చెప్తున్నారన్నమాట, స్మృతి యొక్క విషయం చాలా చాలా ముఖ్యమైనది, బుద్ధిలో ఉండాలి అన్నమాట. కొంతమంది మాంసాహారం మొదలైనవి తినేస్తూ ఉంటారు, అయినా వారి బుద్ధిలో జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉండదు అని కాదు, కానీ యోగం చెయ్యలేరు. యోగం చెయ్యడానికి బుద్ధి సహకరించదు అన్నమాట. కాబట్టి
ఈ యొక్క యోగం విషయమే చాలా ముఖ్యమైనది. అంతా పవిత్రత పైనే ఆధారపడి ఉంది అంటున్నారు. ఎంత మనం యోగంలో ఉంటామో అంతగా వికర్మలు వినాశనం అయిపోతాయి. జ్ఞానం యొక్క పరిపక్వ అవస్థ కూడా తయారవుతుంది. शिव बाबा को याद नहीं करते हैं तो विकर्म विनाश होती नहीं और ही जास्ती विकर्म करते रहती है. మనం బాబాను స్మృతి చెయ్యకపోతే వికర్మల వినాశనం కావు, ఇంకా ఎక్కువ వికర్మలు పెరిగిపోతూ ఉంటాయి. ఇతనా భీ బుద్ధి కామ్ నహీ కర్తీ హై కి వికర్మ హై అంటే మాలో వికర్మలు ఉన్నాయి, మా ద్వారా వికర్మలు జరుగుతున్నాయి అనేది కూడా గ్రహించని విధంగా బుద్ధి తయారైపోతుంది, మందబుద్ధి అయిపోతుంది. परमान ना मानना है ये तो बड़ा पाप है. शिव बाबा का परमान है ना, ए करो. उनका परमान नहीं मानेंगे तो बड़ा धोखा खाएंगे. బాబా ఆజ్ఞను పాటించకపోవడం పాపం కదా. శివ్ బాబా యొక్క పరమాన్ ఆజ్ఞ ఏంటి? పవిత్రంగా ఉండండి, ఇది చెయ్యండి అని బాబా చెప్పారంటే చెయ్యాలి. ఒకవేళ బాబా ఆజ్ఞను ఒప్పుకోవటం లేదు అంటే మోసపోతారు అంటున్నారు. బాకీ హిస్టరీ జాగ్రఫీ సునానాతో బడా సహజ్ హే. మిగిలిన జ్ఞానం యొక్క చరిత్ర భౌగోళికం వినిపించడం చాలా ఈజీ అంటున్నారు బాబా. బాబానే समझाया है, तुम स्कूलों में जाकर समझा सकते हो. ए तुम हद की हिस्ट्री ज्योग्राफी पढ़ते हो, बेहद की तो तुम पढ़ते नहीं हो. लक्ष्मी नारायण का राज बताओ, कहा गया सूर्यवंशी चंद्रवंशी डिनायस्टी जो चली है और फिर कहा गई. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు స్కూల్ కి కూడా వెళ్ళి అర్థం చేయించండి. మీరు చదివేది హద్దుల్లో ఉండే హిస్టరీ జాగ్రఫీ, మేము చెప్పేది అనంతమైన హిస్టరీ జాగ్రఫీ అని చెప్పండి. లక్ష్మీనారాయణలు ఉండేవారు, రాజ్యం చేసేవారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ సూర్యవంశీలు చంద్రవంశీల యొక్క వంశం ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది? ఇలా అడుగుతూ వారికి అర్థం చేయించవచ్చు అంటున్నారు బాబా. तुम बच्चे ही जानते हो कि यह चक्र कैसे फिरता है, एक इसको भी समझाओ. 7 दिन रोज बताना है, बुद्धि में आ जाएगा, परंतु मैनस चाहिए. मैनस नहीं है तो कुछ याद नहीं कर सकते. ऐसा नहीं कि विकर्म में जाने से हिस्ट्री जाग्रफी को भूल जाएंगे, नहीं. బాబా చెప్తున్నారు, మీరు ఎవ్వరికైనా ఈ విషయాల కోసం అర్థం చేయించవచ్చు అన్నమాట. ఈ చక్రం ఎలా తిరుగుతూ వచ్చింది, లక్ష్మీనారాయణలు ఎంత సమయం రాజ్యం చేశారు అని. ఇది 7 రోజుల కోర్స్ ఉంటుంది కదా, మనం చెప్పడం ద్వారా బుద్ధిలో కూర్చుండిపోతుంది అన్నమాట. కానీ మేనస్ మంచిగా ఉండాలి అంటున్నారు. మేనస్ మంచిగా లేకపోతే స్మృతి చెయ్యలేరు, స్మృతి అనేది బుద్ధిలో నిలవదు అంటున్నారు. వికర్మలు జరిగిపోతూ ఉంటాయన్నమాట. అయితే వికారాల్లోకి వెళ్ళేవారు హిస్టరీ జాగ్రఫీ మర్చిపోతారు అని చెప్పొచ్చా? జ్ఞానం మర్చిపోతారా? లేదు అంటున్నారు. సారీ బాత్ యోగ్ కి ముఖ్య హై, యోగ్ మే హీ మాయా ధోకా దేతీ హై. మొత్తం విషయం అంతా యోగంలోనే ఉంది, యోగమే ముఖ్యమైనది. కాబట్టి ఈ యోగంలోనే మోసపోతూ ఉంటారు. तुमको सर्वगुण संपन्न 16 कला संपूर्ण संपूर्ण निर्विकारी मर्यादा पुरुषोत्तम बनना है, यहाँ ही बनना है. कई प्रतिज्ञा करके भी फिर ठहर नहीं सकते. బాబా చెప్తున్నారు, పిల్లలైన మీరు సర్వగుణ సంపన్నులుగా సంపూర్ణ నిర్వీకారులుగా మర్యాద పురుషోత్తములుగా 16 కళల సంపన్నంగా తయారు కావాలి అన్నమాట. ఇక్కడే అది కూడా సత్యుగంలోకి వెళ్ళేక కాదు. కొంతమంది ప్రతిజ్ఞ చేస్తారంట, నిలవలేరు, ప్రతిజ్ఞను ఉల్లంఘించేస్తూ ఉంటారు. మాయా బడి ప్రబల్ హేనా, మాయ చాలా శక్తివంతమైనది. बाप को पूरा याद नहीं करते हैं तो विकर्म विनाश नहीं होती है और ही डबल विकर्म करते रहती है. బాబాని పూర్తిగా స్మృతి చెయ్యకపోతే వికర్మల వినాశనం కావు, ఇంకా వికర్మలు తయారైపోతూ ఉంటాయన్నమాట. उनको तो पता भी नहीं पड़ता है, कहने से भी समझ नहीं सकते. వారికి తెలియను కూడా తెలియదు మా ద్వారా వికర్మలు జరుగుతున్నాయి అని, చెప్పినా అర్థం చేసుకోరు అన్నమాట. तुम बच्चे जानते हो कि बाप गरीब निवाज रहम दिल है. हम बच्चों को काश
और सबको आम समझाते हैं. పిల్లలైన మీకు తెలుసు బాబా పేదల పాలిట పెన్నిది, దయాసాగరుడు కూడా. పిల్లలకి విశేషంగా మొత్తం అందరికీ బాబా ఈ సమయంలో అర్థం చేయిస్తున్నారు అన్నమాట. ఇది అంతిమ సమయం, వానప్రస్థావస్థ. కాబట్టి ఎంత వీలైతే అంత నన్ను స్మృతి చేయండి అంటున్నారు బాబా. ముక్తిధామ్ మే జానా హే పెహ్లే, ఫిర్ సత్యుగ్ మే ఆనా హే. ముందు ముక్తిధామంలోకి వెళ్ళాలి, మళ్ళీ సత్యుగంలోకి రావాలి. सतयुग में अनेक बार इन लक्ष्मी नारायण का ही राज था. फिर चंद्रवंशी, उनके बाद इस्लामी बौद्धी आदि आए हैं. ओ आदि सनातन धर्म गुम हो गया. బాబా చెప్తున్నారనమాట, సతయుగం మొట్టమొదట ఉండేది, లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఆ తర్వాత చంద్రవంశీయులు, ఆ తర్వాత ఇస్లామీస్, బౌద్ధీస్, క్రిస్టియన్స్ ఇలా నెంబర్ వారీగా వచ్చి రాజ్యం చేస్తూ వచ్చారనమాట. ఇది చాలా పెద్ద వృక్షం. కలకత్తాలో బనియన్ ట్రీ అనేసి ఉంది అన్నమాట. చాలా పెద్ద వృక్షం అంట. అంటే చూడ్డానికి వెళ్తారు. మీరు చూసినట్లయితే తెలుస్తుంది, ఆ ఫౌండేషనే లేదు. ఆ కాండ భాగం ఏదైతే ఉందో అది లేనే లేదు, కానీ వృక్షం అయితే నిలబడి ఉంది. బాబా ఉదాహరణగా చెప్తున్నారనమాట. అలా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అనేదే ఇప్పుడు లేదు, పూర్తిగా మారిపోయింది. కానీ మానవ సృష్టి రూపీ కల్పవృక్షం అయితే ఇంకా ఉంది, కానీ శిథిలావస్థకి వచ్చేసింది. ధర్మము అనే వృక్షానికి అధర్మం అనే చీడ పురుగు పట్టేసింది అంటున్నారు బాబా. अब फिर से స్థాపన हो रही है. మళ్ళీ ఇప్పుడు స్థాపన జరుగుతుంది. కొత్త వృక్షానికి బాబా అంటు కడుతున్నారు. अच्छा, मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, किसी भी बात में संशय उठाकर पढ़ाई नहीं छोड़नी है. बाप और वर्षा को याद करना है. ఏ విషయంలోనైనా సంశయం ఉత్పన్నమై చదువుని వదిలిపెట్టకూడదు. ఏ విషయంలోనైనా సంశయం కలిగి ఈ చదువుని వదిలిపెట్టకూడదు. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. दूसरा, एक बाप से ही सुनना है. बाकी जो पढ़ा है वो सब भूल जाना है. Hear no evil, see no evil, talk no evil. ఒక్క బాబా నుండే వినాలి. ఇప్పటి వరకు ఏవైతే చదువుకున్నారు అనవసరమైనవి మర్చిపోవాలి. చెడు వినకండి, చూడకండి, మాట్లాడకండి. वरदान, बाप की छत्र छाया के नीचे रहकर माया की छाया से बचने वाले सदा खुश और बेफिकर भव. బాబా యొక్క ఛత్రఛాయ కింద ఉంటూ మాయా ఛత్రఛాయ నుండి రక్షించుకునే సదా ఖుషి మరియు నిశ్చింతులుగా తయారు కండి. ఖుష్ और బేఫికర్. బాబా ఛత్రఛాయలో ఉంటూ మాయా ఛాయ నుండి రక్షించుకుని సంతోషమైన మరియు నిశ్చింతమైన వారిగా అవ్వండి. బాబా ఛత్రఛాయ ఉంటే సంతోషం, మాయా ఛాయ నుండి రక్షించబడితే నిశ్చింతులైపోతారు కదా, ఏ చింత ఉండదు. మాయా की छाया से बचने का साधन है बाप की छत्र छाया. మాయా ఛాయ నుండి రక్షించబడే సాధనం బాబా యొక్క ఛత్రఛాయ. ఛత్రఛాయ మే రెహనా అర్థాత్ ఖుష్ రెహనా. ఛత్రఛాయలో ఉండడం అంటే అర్థం, అంటే అది ప్రాక్టికల్ కనిపించాలన్నమాట, ఖుషీగా ఉండడం. సబ్ ఫికర్ బాప్ కో దే దియా. जिनकी खुशी गुम होती है, कमजोर हो जाता है,
उन पर माया की छाया का प्रभाव पड़ जाता है. అంటే బాబా చెప్తున్నారు ఎలా అంటే ఎలాంటి చింత కూడా ఉండకూడదు. ఆ చింతలన్నీ బాబాకి ఇచ్చేసేయండి. ఎంత వీలైతే అంత ఖుషీగా ఉండండి. ఎవరి ఖుషి మాయమవుతుందో, ఎవరు బలహీనమవుతారో వారు మాయా ఛాయా ప్రభావానికి వశమై ఉన్నట్లన్నమాట. క్యూంకి కమ్జోరీ మాయా కా ఆహ్వాన్ కర్తీ హై. ఎందుకంటే బలహీనులు మాయను ఆహ్వానిస్తూ ఉంటారు. అగర్ స్వప్న మే భీ మాయా కి ఛాయా పడ్ గయి తో పరేషాన్ హోతే రహేంగే. ఒకవేళ స్వప్నంలో అయినా మాయా ఛాయ పడింది అంటే పరేషాన్ అయిపోతూ ఉంటారు, అలజడి అయిపోతూ ఉంటారు. యుద్ధ కర్నీ పడేగి, యుద్ధం కూడా చేయవలసి వస్తుంది. ఇసిలియే సదా బాప్కి ఛత్ర ఛాయా మే రహో, యాద్ హి ఛత్ర ఛాయా హై. కాబట్టి బాబా చెప్పేదేంటి, సదా బాబా యొక్క ఛత్ర ఛాయలో ఉండండి, స్మృతియే అసలైన ఛత్ర ఛాయ అంటున్నారు. స్లోగన్, జిన్కా మురళీ సే ప్యార్ హే వహి మాస్టర్ మురళీధర్ హే. ఎవరికైతే మురళీతో ప్రేమ ఉంటుందో వారే మాస్టర్ మురళీధరులు. స్లోగన్, ఎవరికైతే మురళీతో ప్రేమ ఉంటుందో వారే మాస్టర్ మురళీధరులు. అంటే కొంతమంది బాబా చెప్పారు కదా, మేము యోగం చేసేస్తున్నాము, బాబాతోనే మాకు డైరెక్ట్ లింక్, బాబాను స్మృతి చేస్తున్నాము అంటే సరిపోదు. బాబా పైన ప్రేమ ఉంది అంటే మురళీ పైన కూడా ప్రేమ ఉండాలి. మురళీ పైన ప్రేమ ఉంటేనే మురళీధరుడైన బాబాతో ప్రేమ ఉన్నట్లు అంటున్నారు. ఈరోజు విశేషంగా బాబా ఎంత సమయం దొరికితే అంత సమయం సత్యమైన సంపాదన చేసుకోవడంలో నిమగ్నమైపోండి. సత్యమైన సంపాదనకు ఆధారము బాబా స్మృతి మాత్రమే. అందుకే ఇందులో వేరే శ్రమ కూడా ఏమీ లేదు అంటున్నారు. ఇది బుద్ధి యొక్క శ్రమ. మీరు ఎక్కువ కష్టపడిపోయే అవసరం లేదు. లౌకికంలో ఎంత శ్రమ చేస్తారు, స్థూలమైన తీర్థయాత్రలు చేసి, అవి చేసి, ఇవి చేసి, అలాంటిదేమీ బాబా శ్రమ ఇవ్వటం లేదు కదా. బుద్ధి ద్వారా నన్ను స్మృతి చేయండి. ఇంకా దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది చెప్పారు బాబా. వికర్మల వినాశనం అయిపోతాయి. ప్రజెంట్ మన ద్వారా వికర్మలు జరగకుండా ఉంటాయి. బుద్ధి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. ధారణ బాగా అవుతుంది. బాబా నుండి పూర్తి వారసత్వం లభిస్తుంది. 21 జన్మల స్వరాజ్య అధికారాన్ని పొందొచ్చు. ఎన్నో లాభాలు ఉన్నాయన్నమాట. ఇంకా జ్ఞానం యొక్క పరిపక్వ అవస్థ ఉన్న వారి గుర్తులేంటి అని బాబా అడిగారు. వారి యొక్క కర్మేంద్రియాలు శీతలంగా ఉంటాయంట. చంచలత సమాప్తి అయిపోతుంది. అవస్థ స్థితి కూడా ఏకరసంగా ఉంటుంది. మేనస్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట, మంచిగా ఉంటుంది. శివ్ బాబా స్మృతి యథార్థంగా బుద్ధిలో లేకపోతే రిజల్ట్ ఏంటి అని బాబా అడిగారు. కొంతమంది ద్వారా వికర్మలు జరుగుతూ ఉంటాయి. ఏవో ఒక వికర్మలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అంటే బుద్ధి ద్వారా అర్థం చేసుకోలేరు కూడా మేము వికర్మలు చేస్తున్నాము అని. అది తెలుసుకోగలిగితేనే కదా చేంజ్ చేసుకోగలం. మనకి తెలియకపోతే ఇంకెలా మార్చుకుంటాము? అంటే బాబా ఆజ్ఞను ఒప్పుకోని కారణంగానే ఇలాంటి మోసం జరుగుతుంది. గ్రహించలేము అన్నమాట, మా ద్వారా తప్పు జరుగుతుంది అని. ఇంకా లాస్ట్ కి ఆ రోజు రానే వచ్చింది. మనం ఏ రోజు కోసం అయితే ఎదురు చూసామో, బాబా రావాలి, స్వర్గాన్ని స్థాపన చేయాలి అని, ఆ రోజు రానే వచ్చింది. కానీ రాజాతి రాజులుగా, మహారాజులుగా నేను మిమ్మల్నే చేస్తాను కానీ నేనైతే అవ్వను అంటున్నారు బాబా. నేను జ్ఞాన సాగరుణ్ణి, జ్ఞానం వినిపిస్తాను, మీకు చదివిస్తాను, పవిత్రంగా ఉండమని శిక్షణ ఇస్తాను. ఇలాంటి చదువు, పవిత్రంగా ఉండమని ఆజ్ఞ ఇంకెవ్వరూ ఇవ్వలేరంట. లౌకిక గురువులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, వేరే వేరే సత్సంగాలలో వీటి కోసం చెప్పరు. అందుకే అక్కడ ఎలాంటి హంగామాలు జరగవు. ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అబలల పైన అత్యాచారాలు జరుగుతాయి. ఎందుకంటే ముఖ్యమైనది పవిత్రత కాబట్టి. ఇంకా
పవిత్రంగా ఉండాలి, పథ్యం కూడా పాటించాలి అంటున్నారు బాబా ఈరోజు. ఎంత వీలైతే అంత మనం బాబా స్మృతిలో భోజనాన్ని తినాలి, బాబా స్మృతిలోనే భోజనం వండుకోవాలి, బాబాకి అర్పించి స్వీకరించాలి అన్నమాట. ఎందుకంటే శక్తి నిండుతుంది. అందుకే కదా ఈ ఆచారం పెట్టారు బాబా, భోగ్ అనేది. కానీ అదే నిరంతరం చెయ్యమని కాదు. కొంతమంది ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు, ఆటపాటలు రాసలీలలు చేస్తూ ఉంటారు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు బాబా. అక్కడ సభ ఏర్పడుతుంది, మీరు ఎవరికి తినిపించాలో వారికి తినిపిస్తారు, వచ్చేస్తారు. యోగంలోనే సంపాదన ఉంది కానీ ధ్యానంలో కాదు అంటున్నారు బాబా. జ్ఞానం వేరు, ధ్యానం వేరు, యోగం వేరు. యోగం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఇది సంగమయుగి ఆచార వ్యవహారము. ఎవరైనా చనిపోతే వారికి బ్రాహ్మణుల ద్వారా ఆత్మకి తినిపిస్తారు. అది పవిత్రమైన భోజనం కానే కాదు. కానీ ఇక్కడ మనం ఏదైతే భోగు పెడతామో పవిత్రమైన భోజనం ఆ ఆత్మ ఖుషి అవుతుంది అంటున్నారు. అందుకే ఈ యొక్క ఆచారం పెట్టడం జరిగింది అన్నమాట. ఇంకా స్వరాజ్యాధికారులుగా అవ్వడం కోసం స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఎంత వీలైతే అంత బాడీ కాన్షియస్ నుండి డిటాచ్ అవుతూ ఉండాలి అంటున్నారు బాబా. ఇంకా కొన్ని కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మనం పథ్యం పాటించాలి అన్నా పాటించలేం. సపోజ్ మిలిటరీ వాళ్ళే చూడండి, అక్కడ అగ్రిమెంట్ కూడా రాసేస్తారంట, ఇన్ని సంవత్సరాలు మేము డ్యూటీలో ఉంటాము అని. అలాంటప్పుడు అక్కడ ఏది దొరికితే అదే తినవలసి వస్తుంది కదా. బాబాని మంచిగా స్మృతి చేసుకొని తినాలి అని చెప్పారనమాట. మనకి వీలైనప్పుడు, మనం వండుకోగలిగే పరిస్థితి ఉన్నప్పుడు, పథ్యం పాటించగలిగే కెపాసిటీ మనకి దొరికినప్పుడు తప్పనిసరిగా పాటించాలి అని చెప్తున్నారు. అది నియమ ఉల్లంఘన అయిపోతుంది అన్నమాట. బాబా ఆజ్ఞను పాటించకపోవడం లాంటిది. మనకు అవకాశం ఉండి కూడా మనం చేయటం లేదు అంటే, ఇది గమనిక పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇంకా బాబా ఈరోజు చెడు వినకండి, చూడకండి, మాట్లాడకండి అని చెప్పారు. ఇప్పటి వరకు విన్నటువంటివి మర్చిపోండి. కేవలం నేను చెప్పేది ఏదైతే ఉందో అదే వినండి, వాటినే ధారణ చేయండి అంటున్నారు. ఇంకా ఈరోజు వరదానంలో బాబా ఛత్రఛాయ. బాబా ఛత్రఛాయ కింద ఎప్పుడైతే మనం ఉంటామో మాయా ఛాయ నుండి రక్షించబడిపోతాం. వారు ఖుషీగా కూడా ఉంటారు, నిశ్చింతులుగా కూడా ఉండగలరు. స్లోగన్ లో ఆ ఎవరికైతే మురళితో ప్రేమ ఉంటుందో వారు మాస్టర్ మురళీధరులు అంటున్నారు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సద్గురువారము. బాబాకి ప్రేమగా మనం అందరం భోగు అర్పిద్దాము. ఈరోజు ఫ్రూట్స్ యాపిల్, జామ పండు, అరటి పండు, కివి, కమలా పండు, బత్తాయి పండు, అరటి పండు కూడా. అలాగే వండినటువంటి పదార్థాలు రబడి, జీడిపప్పు చెక్కి, ఇంకా పెసరపప్పుతో చేస్తారు కదా, ఆ చంద్ర చంద్రవంకలు అంటారు కదా, చంద్రకాంతలు. హాట్ ఏమో సజ్జు పులిహార. ఇది బాబాకి అర్పిస్తున్నాం అన్నమాట. ఓం శాంతి.
जा बाबा के अंतर द्वार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का
तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी।